రోజు కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసి ఇక డ్రగ్స్ పై యుద్ధం. ఇక నిన్న ఏంది అసలు యాక్చువల్గా ఏంటంటే అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఎవరైతే పోలీసు ఉన్నాడో ఆ పోలీసు ఆయన ఏం చేసిండంటే రోజు కూలీగా జాయిన్ అయ్యిందంట ఇంట్లో ఈ వాగ్దేవి కంపెనీలో ఏది దీంట్లో జాయిన్ అయిపోయి అసలు యాక్చువల్గా అక్కడ జరుగుతుంది ఏంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు యాక్చువల్గా ఎట్లా చేస్తున్నారు డ్రగ్ ఎట్లా తయారు చేస్తున్నారు ఎక్కడ అమ్ముతున్నారు ఏం కథ అనేది మొత్తం పూర్తి వివరాలు తీసుకొని నెల రోజుల పాటు పనిచేసి ఆ తర్వాత పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత అప్పుడు మహారాష్ట్ర పోలీసులు పిలిపించుకొని అప్పుడు దీన్ని రెడీ చేస్తే దొరికిండ్రు వీళ్ళు దొంగలు 12,000 కోట్ల రూపాయల కథ ఇది. రోజు కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసి ఇక చెల్లపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్. నెల రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు. ఇక మెఫిడ్రెన్ తయారీలో శ్రీనివాస్ జాగ్రత్తలెన్నో రవాణా లింకుపై ముంబై పోలీసులు ఆరాధించారు. అయితే అరెస్ట్ అయిన తానాజీ ఓ కెమికల్ ఎక్స్పర్ట్ అంట వెల్లడించిన వాసాయ్ విరార్ పోలీసులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈయన చెర్లపిల్ల చేసిరట చూసుకోయిగా కొడుకులు డ్రగ్స్ తయారీ సామాగ్రిని తరలిస్తున్న మహారాష్ట్ర పోలీసులు అని చెప్పేసి చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ డ్రగ్స్కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ నిఘా పెట్టాలి. ఈ గంజాయి కానీ తర్వాత ఈ డ్రగ్స్ కానీ మాదకద్రవ్యాలన్నీ కూడా మొత్తం యువత బతుకులు మొత్తం ఛిద్రం చేస్తూ ఉన్నాయి, సమాజానికి చాలా చేటు చేస్తాయి. ఆ ఒక్కరికే కాకుండా సమాజానికి మొత్తం కూడా నష్టం చేస్తాయి. కాబట్టి ఇక్కడ సమాజం దృష్టి అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయం పైన పిల్లలు ఏం చేస్తున్నారు ఏం కథ వాడు ఏం తింటున్నాడు ఏం తాగుతున్నాడు ఏం కథ అనే విషయం పైన కూడా ఆరా తీయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ గంజాయి బింజాయి ఇవి కూడా తాగుతుంటారు దానిపైన కూడా ఒక నిఘా పెట్టండి. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు చేయాలి, అక్కడ ప్రభుత్వం చేయాలి, ఇక్కడ పోలీసులు అందరూ కూడా భాగస్వామ్యం ఉంటేనే దీన్ని కంట్రోల్ చేయగలుగుతుంది తప్ప లేదు పోలీసులే చేసుకొని పోతారంటే అది సాధ్యం కాలేకపోతుంది. ఒకవేళ పోలీసులు పట్టించుకోకుండా తల్లిదండ్రులే చూసుకుంటారంటే కూడా సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వము ఇటు పోలీసు వ్యవస్థ తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టినప్పుడు మాత్రమే దీన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.